వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ప్రస్తుతం మాదాపూర్లోని అన్నపూర్ణ క్యాంటీన్ ఇది 2014లో ప్రారంభం కావడం జరిగింది. అప్పటి జిహెచ్ఎంసి కమిషనర్ సోమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్నపూర్ణ క్యాంటీన్ అని ఏర్పాటు చేసి ఇక్కడ పేదల కడుపు నింపడానికి, అంటే రోడ్లపైన ఉండే కొంతమంది అనాథలు కావచ్చు, లేకుంటే కొంతమంది ఇక్కడ ఏదో పని తోయకుండా పనికి వచ్చిన వాళ్ళకి కావచ్చు, ఎవరు సెంటర్ చేయని ప్లేస్లలో కూడా ఇక్కడ అన్నపూర్ణ క్యాంటీన్ వల్ల కొంచెం 5 రూపాయల భోజనం తింటే వాళ్ళకు కొంచెం కడుపు నిండా భోజనం పెట్టే ఆలోచనలతోటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నపూర్ణ క్యాంటీన్ అని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ క్యాంటీన్ పేరు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుండి పూర్తిగా చేంజ్ చేయడం అనేది జరిగింది. ఇందిరమ్మ క్యాంటీన్ అని పెట్టడం జరిగింది. ఇందిరమ్మ క్యాంటీన్కి అంటే ఇక్కడ దాదాపుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపుగా గతంలోనే అంటే గత ప్రభుత్వంలో 250కి పైగా క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. ఇప్పుడు కూడా ప్రస్తుతం అవి కొంతవరకు రన్ అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. దీన్ని రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రము ఈ అన్నపూర్ణ క్యాంటీన్ అని తీసేసి పేరు మార్చేసి ఇక్కడ ఇందిరమ్మ క్యాంటీన్ అని చెప్పేసి కూడా పేరు పెట్టి ఇక్కడ భోజనాలు పెట్టే ఏర్పాట్లు అయితే మనకు చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం మాదాపూర్ దగ్గర ఉన్నాము. ఒక ఇందిరమ్మ క్యాంటీన్ దగ్గర అంటే ఇక్కడ ఎవరికైతే పేదలకు ఏదైతే ఆ కడుపు నిండా భోజనం చేయని చాలామంది ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు ఎందరో ఉన్నారు. అలాంటి పరిస్థితిని ఇది ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతోటి ఇక్కడ అన్నపూర్ణ క్యాంటీన్ పెడితే చాలామందికి వెసులుబాటు అవుతుంది. అంటే హైదరాబాద్ మహానగరం, ఈ మహానగరానికి ఈ రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి వివిధ జిల్లాల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున ఇక్కడ వస్తారు. అంటే ఒకరు హాస్పిటల్ పనుల మీద కావచ్చు, లేకుంటే వివిధ పనుల మీద వచ్చిన వాళ్ళకి కూడా అన్నపూర్ణ క్యాంటీన్ ఎంతో మేలుంది అని చెప్పేసి గతంలో మనము చూసిన విషయమే తెలిసిందే. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంతో ఈ అన్నపూర్ణ క్యాంటీన్కు ఎంతో ప్రత్యేకత ఉండేది. కానీ ఇప్పుడు ఇందిరమ్మ క్యాంటీన్ చేశారు. ఇందిరమ్మ క్యాంటీన్లో పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలకే, పొద్దున రూపాయికి టిఫిన్ అని చెప్పేసి కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకోవడం అనేది జరిగింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్కు అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వం పెట్టినప్పటికీ ఏం వ్యత్యాసం ఉందో కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. చెప్పండి సార్, ఎట్లుంది సార్ భోజనం? ఇది రేవంత్ రెడ్డి పెట్టింది కాదు, ఇది చెప్పండి. రేవంత్ రెడ్డి పెట్టింది కాదు, అంతకు ముందు నుంచే ఉంది. ఇది అంతకుముందు ఇదే పరిస్థితి, ఇదే 5 రూపాయలు అన్నా ఇప్పుడు కూడా అదే 5 రూపాయలు. గతంలో చూసినట్లయితే అప్పుడు టిఫిన్ లేకుండే కదనే. ఇప్పుడు టిఫిన్ లేదు కదా ఇక్కడ ఉందట కదా. లేదు టిఫిన్. మరి ఎట్లుంది ఫుడ్, ఎట్లుంటుంది? అంతా బాగానే ఉందన్న. మేము అప్పటి నుంచి తింటాము కంటిన్యూ, దగ్గర 10-15 సంవత్సరాల నుంచి తింటాము. అన్న నమస్తేనే. అన్న చెప్పండి అన్న, ఎట్లా ఉందన్న, ఎట్లా నడుస్తుంది క్యాంటీన్? నా పేరు మారుతి రెడ్డి. మా దగ్గర 980 ప్లేట్స్, ఇక 1000 ప్లేట్స్ అమ్ముతాం రోజు. రైసు, కర్రీ, సాంబార్, పికిల్, ఒక వాటర్ ప్యాకెట్ ఇస్తాం. ఒక వాటర్ ప్యాకెట్ డైలీ ఉంటుందా? డైలీ ఉంటుంది, సండే తప్ప డైలీ ఉంటుంది. మరి పొద్దునే మన టిఫిన్ ఇస్తారా? టిఫిన్ ఇంకా మా దగ్గర స్టార్ట్ కాలేదు. 5 రూపాయల భోజనం అనేది చాలా మంది సామాన్యులకు కడుపు నింపుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. సార్ ఎప్పుడైనా ఇప్పుడేనా మొదటిసారి ఇప్పుడే తింటున్నారా, ఎప్పుడైనా తిన్నారా? లేదు, 2-3 సార్లు ఎప్పుడైనా ఇక్కడ వచ్చినప్పుడు అలా తింటా. ఇది ఒక్కటి ఏ గవర్నమెంట్ చేసినా కానీ ఇది ఒక్కటి అయితే మంచిగా ఉంది. సరే ఏ గవర్నమెంట్ అన్నా కానీ ఇది ఒక్క పని అయితే పేదవానికి మాత్రం అందుబాటులో ఉంది. మంచి పద్ధతి, మంచిగా ఉంది. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వస్తారు మీరు? నేను గచ్చిబౌలిలో ఉంటాను. ఎట్లుంది మరి ఫుడ్, ఎట్లుంది? ఫుడ్ పర్లేదు, బాగుంది. ఏమేమి ఇస్తారు? పప్పు, సాంబారు, రైసు, చట్నీ ఇస్తారు. ఇంతకుముందు స్వీట్ కూడా ఇచ్చేవాళ్ళు, ఇవాళ ఇచ్చేది ఉందంట కానీ మరి వాళ్ళు ఇవ్వలేదు స్వీట్. గతంలో స్వీట్ ఇస్తురా? స్వీట్ ఇస్తుండే బాగుంటుంది. चावल अच्छे, सब्जी थोड़ा पानी जैसा ही है। क्या करना, मजबूरी में खाना पड़ता है। అన్న చెప్పన్నా, ఎట్లా ఉందన్నా? तो मजबूरी से खाते हम लोग, रैपिडो करते, कोई ऊबर करता है, रैपिडो, स्विगी, सिक्योरिटी गार्ड वही खाते इधर, और दूसरा कोई भी नहीं खाते। क्या मजबूरी से खाते, क्या करेंगे? घर जाना बोले तो आधा खाते, आधा फेंक देते, क्या करते? देखो ये इसका कवर तो है, ये तो ऐसा, ये देखो चुप, भूख लगता है टाइम पर, अब क्या करेंगे? घर को जाना बोले तो 10-15 किलोमीटर जाना, चुप, जितना हो सके उतना खाना, बाकी के चुप, मजबूरी। कोई वीआईपी लोग ऐसा खाना एक बार भी नहीं खाता, उनका ज़िंदगी में एक बार भी नहीं खाता। हाँ,
चुप उनके सामने क्या है वो लोग कुछ भी अच्छा है बोलते, लेकिन सबके उनके सामने से हट के आप पूछो सबसे यही जवाब आएगा। ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంత ఈ క్యాంటీన్ ఇట్లా నడిపిస్తున్నప్పటికి కూడా ప్రభుత్వం ఇక్కడ కొన్ని విషయాలలో మాత్రము ప్రభుత్వం తప్పు చేస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నాం కదా ఇక్కడ వాళ్ళు భోజనం చేసిన తర్వాత భోజనం చేసే ముందు చేతులు కడగాలంటే ఒక షింక్ ఉండవలసిందే, అంటే ఇక్కడ కొంచెం వాటర్ ఏర్పాటు చేయాల్సిందే. ప్యాకెట్ వాటర్ వాళ్ళు తినేటప్పుడు వాళ్ళు తాగడానికి మాత్రమే ఇస్తున్నారు. సో కానీ ఇక్కడైతే నార్మల్గా యూజ్ చేసే వాటర్ అయితే లేదనుకుని చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ తిన్న ప్లేట్లు పడేయడము, ఇక్కడ చెత్త చెదారంతో ఇట్లా నిండిపోవడం అనేది అయితే జరుగుతుంది. ఇక్కడ దోమలు, ఈగలు, ధూళి అంటే రకరకాలైన ఉన్నా కానీ ఇక్కడ పక్కనే కూర్చొని మళ్ళీ వాళ్ళు ఇక్కడ భోజనాలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ షెడ్ వేసారు, ఈ షెడ్ పైన కూడా ఊడిపోతుంది. దీన్ని కూడా ఒకసారి ప్రభుత్వము చూడవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇలాంటిది ఈ ఇరిగి పడి ఇక్కడ వీళ్ళ మీద పడితే ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది అని కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మొత్తం ఇక్కడ కరెక్ట్గా ఓన్లీ ఒక క్యారీ బ్యాగ్ ఇక్కడ కట్టిరు, ఇంట్లో వేయాలి ప్లేట్లు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తున్నాం మనం ఎక్కడ పడితే ఎక్కడనే ఇక్కడ చెత్త మాత్రము పేరుకపోయి ఉన్నది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ పెట్టే ఫుడ్ ఏదో కొంచెం నాణ్యతంగా పెడితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి కూడా కొంతమంది చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ప్లేట్లలో చూస్తున్నాము అన్నం అట్లనే మిగిలిస్తున్నారు, కర్రీస్ కూడా అట్లనే పడేసిపోతున్నారు. అంటే కేవలం కొంతమంది ఆకలితోని తినడానికే ఇది ఉన్నట్లా అనిపిస్తుంది అని చెప్పేసి కూడా కొంతమంది చెప్పడం అనేది అయితే జరిగింది. ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఈ భోజనం ఎట్లుంటుంది? భోజనము మీడియం ఉంటుంది సార్. మీడియం అన్నము పప్పు ఓకే సార్. కర్రీ మీడియం. శుభ్రత కొద్దిగా తక్కువ ఉందండి నీట్నెస్లో. ఇంకొక సమస్య ఏంటంటే సార్ వాటర్ సరిపోవట్లేదు. ఒక పాకెట్ ఒక మీల్స్కు వీలైతే ఒక పాకెట్ పెంచాలని, మజ్జిగ యాడ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఆ తర్వాత సార్ కొన్ని ఏరియాల్లో రైస్ ఏదైతే 400 గ్రామ్ రావాలని ఉందో 250, 150 కూడా రావట్లేదని మరి వాళ్ళు కూడా జిహెచ్ఎంసీ అధికారులు అప్పుడప్పుడు మరి తనిఖీ నిర్వర్తించి ప్రజలకు నాణ్యమైన భోజనం అందుతుందా లేదా, క్వాంటిటీ అందుతుందా లేదా చెక్ చేయాలని నా రిక్వెస్ట్ సార్. దాని తర్వాత మార్నింగ్ టిఫిన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఏరియాలకే పరిమితం చేసింది గవర్నమెంట్. అలా కాకుండా వీలైనంత వరకు అన్ని క్యాంటీన్లలో పబ్లిక్ సౌకర్యం సమకూర్చాలని కోరుకుంటున్నాను సార్. గతంలో తూకం కూడా ఉంటుండే, ఇప్పుడు అలాంటి పద్ధతి ఏమన్నా ఉందా? ఇప్పుడు తూకం లాంటివి లేవండి. అప్పట్లో ఎలక్ట్రానిక్ బ్యాలెన్స్ ఉండేది, అవసరమైన వాళ్ళు చూసుకునే వాళ్ళు. కాంట్రాక్ట్ నెంబర్ కూడా ఉండేది సార్. ఇప్పుడు ఎట్లాంటి కాంట్రాక్ట్ నెంబరు ఎవరిని కాంట్రాక్ట్ చేయడానికి లేదు. అది కూడా గవర్నమెంట్ ఆలోచించి కాంట్రాక్ట్ నెంబర్ ఇక్కడ ఎంక్వైరీ నెంబర్ పెట్టాలని, ఏమైనా అవసరమైతే కస్టమర్ ఆఫీసర్లకు ఫోన్ చేసి చెప్పే విధంగా చూడాలని నా రిక్వెస్ట్. ఆ తర్వాత సార్ మార్నింగ్ టిఫిన్లు ఏదైతే పెడుతున్నారో ఆ టిఫిన్లలో 250 గ్రామ్ అలా పెట్టాలని ఉంటుంది. కానీ ఉప్మా లాంటి ఒక్క గరిటె మాత్రమే వేసి అలా ఆపేస్తారు. మరి అప్పుడప్పుడు తనిఖీలు నిర్వర్తించి ఎంత పెట్టవలసి ఉంటుంది సార్? టిఫిన్ ఎంత పెట్టవలసి ఉంటుంది, భోజనం ఎంత 50 గ్రామ్స్ ఓకే, ఏది వాళ్ళు పెట్టిన క్వాంటిటీ. రైస్ కూడా 400 గ్రామ్ ఏదైతుందో అది ఓకే. కానీ అంత మరి పబ్లిక్ వస్తుందా, తక్కువ వస్తుందా, అది కూడా ఆలోచించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. టిఫిన్స్లో ఇడ్లీ వడ లాంటివి 3 వచ్చినా ఉప్మా లాంటివి కానీ కిచిడీ లాంటివి కానీ అలా స్పూన్తో పెట్టడం వల్ల 100-125 గ్రాములు కూడా రావట్లేదని ప్రభుత్వం దాన్ని గుర్తించి అప్పుడప్పుడు తనిఖీలు చేసి పబ్లిక్ వాళ్ళు ఇచ్చే క్వాంటిటీ ఏదైతుందో అంత అందేట్టు చూడాలని ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. రైట్ సార్. మరి ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తున్నాము ఆ ప్లేట్లలో ఓన్లీ కర్రీస్ ఇంత అన్నం కనిపిస్తుంది. ఎందుకు మరి 5 రూపాయల భోజనం అంటే మీరు అన్నట్లు 400 గ్రాములు మాత్రమే ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. 400 గ్రాముల కంటే కొంచెం తక్కువనే అనిపిస్తుంది. అయినప్పటికీ మరి ఎందుకు వదిలిపెట్టవలసి వస్తుంది? ముఖ్యంగా ఏంటంటే సార్ కర్రీస్ చాలా నార్మల్ ఉంటాయి, కర్రీస్ గుడ్ ఉండవు. సాంబారు రైస్ మాత్రమే బాగుంటుంది. కర్రీ కాస్త ఇంప్రూవ్ చేయాలని, ఒక మజ్జిగ యాడ్ చేయాలని వీలైతే ప్రభుత్వాన్ని నేను మీ ద్వారా ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఈ ఇంద్రమ్మ క్యాంటీన్లో అంత నాణ్యమైన ఫుడ్ లేదు అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. ఏదో ఆకలికి తింటున్నాం తప్ప కానీ కొంచెం మెరుగు చేస్తే ఇంకా బాగుంటుంది దీన్ని అని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకోవడం అనేది అయితే జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు కొన్ని ప్లేట్లలో మనం చూసినాం ఎక్కడ పడితే ఎక్కడనే
అక్కడ అన్నం వదిలిపెట్టేయడం అనేది జరుగుతుంది. అంటే కర్రీ మంచిగా లేనప్పుడే అన్నం వదిలిపెట్టేస్తారు. అన్నమే పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు చెప్పినట్లు కూడా ఒక్కొక్క మెతుకు కూడా కింద పడకుండా తినాల్సింది ఈరోజు కొంత వేస్టేజ్ కూడా అవుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే గతంలో జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు కావచ్చు, దీనికి ఎవరైతే ఈ క్యాంటీన్లను నిర్వహిస్తున్నారో వాళ్ళు హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చి దీన్ని ఇక్కడ చూసేవాళ్ళు. గతంలో తూకం ఉండేది, అంటే ఎవరైతే కరెక్ట్ నాణ్యంగా మా డబ్బులకు తగ్గట్టుగా మాకు ఇవ్వడం లేదు అని అంటే అక్కడ తూకం పెట్టి చూసి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు, అధికారులు కూడా రావడం లేదు. దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉండాల్సిందే కానీ ఎవరు కూడా రావడం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ ఎక్కడ పడితే ఎక్కడ కొన్ని ఇండ్ల కూడా కొన్ని చేంజెస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ప్రభుత్వానికి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు ఏదైతే అన్నం అయితే పెడుతురో అన్నం బాగానే ఉంది కానీ ఇంత కర్రీస్ మంచిగా ఉంటలేవు. అంతనో ఇంతనో కొంచెం పప్పుచారు బాగున్నప్పటికీ కూడా ఏదైతే కర్రీ ఇస్తారో ఆ కర్రీ బాగలేదు. కానీ రోజుకో కర్రీ పెట్టినప్పటికీ ఓ చట్నీ పెట్టినప్పటికీ కూడా దాంతోపాటు ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి ఇంత మజిక కూడా పెట్టాలి అని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకోవడం అనేది జరిగింది. సో ఇది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరమ్మ క్యాంటీన్ అని అన్నపూర్ణ క్యాంటీన్ తీసి పెట్టడం అనేది జరిగింది కాబట్టి దీనికైనా ఇప్పటికైనా ఈ పబ్లిక్ను దృష్టిలో పెట్టుకొని మార్నింగ్ టిఫిన్ కూడా కరెక్ట్గా పెట్టడం లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు మధ్యాహ్నం కూడా కొంచెం నాణ్యతగా పెడితే ఇంకా బాగుంటుందని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకోవడం అనేది జరుగుతుంది. ఏ సెంటర్ దగ్గర చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక ప్లేట్లు ఒక పద్ధతి ప్రకారం వేయడం లేదు, తిన్నవి కూడా ఇక్కడ స్మెల్ వచ్చినప్పటికీ ఇక్కడ పక్కనే ఉండి తింటున్నారు. కాబట్టి అధికారులు కూడా దీని మీద దృష్టి సాధించాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకోవడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.